హెల్మెట్ పెట్టుకోవట్లా. సో నువ్వు రూమ్లో ఎందుకు హెల్మెట్ పెట్టుకున్నావు అసలు చెప్తావా? హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 110 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, జిమ్కి వచ్చి వర్కౌట్స్ కంప్లీట్ చేసుకున్నాం. సో యశ్వంత్ బ్రో, ఏంటి ఇంకా చేస్తావా? జిమ్ టైం అయిపోయినా చేస్తావా? స్వరూపు అయిపోయిందండి వర్కౌట్ రాకముందే అయిపోయిందా? సో ఇవాళ ప్లాన్స్ ఏంటంటే వాళ్ళకి షూట్ ఉంది గైస్, షూట్ కంప్లీట్ చేసుకోవాలి. సో నేను ఫ్రెష్ అప్ అయిపోయి తినేసి 2 కల్లా వస్తాను మధ్యాహ్నం. ఇంకా షూట్ స్టార్ట్ చేద్దాం, ఓకేనా? రెడీగా ఉంటారా మీరు ఆ టైంకి? మీ వీడియోస్ ఉన్నాయా షూట్ ఏమన్నా? సరే, కంటెంట్ ఏమైనా ఉంటే కంప్లీట్ చేసుకో ఆ టైంలోపు. లేకపోతే మనం షూట్ అయిన తర్వాత షూట్ చేసుకో, జస్ట్ కంటెంట్ ఆలోచించుకో. అయిపోద్ది ఒక 2 అవర్స్లో. ఎవరో నువ్వు కూడా రెడీగా ఉంది, 2 వస్తా షూట్ ఉంది, ఓకేనా? అండ్ హీరోయిన్ కూడా నిన్న ఒక అమ్మాయితో మాట్లాడాము, ఆమె కొంచెం ఇంకా డిస్కషన్స్లో ఉన్నారనమాట. అయిపోయిన తర్వాత మొత్తం క్లియర్ సెట్ అయిపోతే ఒకసారి అనౌన్స్ చేస్తాం మీకు కూడా వ్లాగ్లోనే, ఓకే? వాళ్ళ వర్క్ అయితే కంప్లీట్ చేద్దాం, వచ్చేయండి. సో గైస్, మనోడు ఏంటో రోజు వింతగా ప్రవర్తిస్తాడు. ఈరోజు ఇంకో వింతగా ప్రవర్తిస్తున్నాడు అనమాట. బ్రో ఏంటి రోడ్ల మీద హెల్మెట్లు పెట్టుకునే వాళ్ళని చూసాం, బండి మీద హెల్మెట్ పెట్టుకోవట్లా. సో నువ్వు రూమ్లో ఎందుకు హెల్మెట్ పెట్టుకున్నావు అసలు చెప్తావా? ఎవరైనా బైక్ తోలేటప్పుడు బ్యాలెన్స్ కంట్రోల్ తగ్గిపోయి రూమ్ లో దూరిపోయి గుద్దీస్తారు అనుకో, ఇప్పుడు ఎవరు బాధ్యత? రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా, అందుకని పెట్టుకున్నాను అనమాట. సో గైస్, అదేం లేదు, జస్ట్ ఒక వీడియో షూట్ చేస్తున్నాం, దానికోసం పెట్టుకున్నాం హెల్మెట్. ఆ వీడియో ఒక 3 days లో రిలీజ్ అవ్వచ్చు. సో షూట్ స్టార్ట్ చేద్దాం. మన వాళ్ళది కూడా ఉండింది గ్రూప్లో, మన యశ్వంత్ కూడా కూడా. సో మనోడు వీడియో రిలీజ్ చేస్తున్నాడు. సో యశ్వంత్ కూడా రెడీగా లైట్ పట్టుకున్నాడు. చూడు మనోడు లైట్ మ్యాన్ మనకు అన్ని ఓకే. సో మనం ఇద్దరికి కూడా డైలాగ్స్ ఉన్నాయి. ఫస్ట్ నా సీన్లు తీసేస్తున్నాం. సో మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోవాలి. ఎడిట్ చేసుకుని డబ్బింగ్ చెప్పించుకొని వెళ్తారు మళ్ళీ ఎట్ ఏ టైం మళ్ళీ రావడానికి ఉండకుండా. సో గైస్, ఇప్పుడైతే వీడియో కంప్లీట్ చేసుకుందాం, తర్వాత ఏం చేయాలో చెప్తా. ఇవాళ అదే వర్క్ ఉండిద్ది, వీడియో షూట్, ఎడిట్ అండ్ డబ్బింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుంటాం ఈవినింగ్ వల్ల. అండ్ షార్ట్ ఫిల్మ్ విషయానికి వస్తే హీరోయిన్ ఇంకా సెట్ అవ్వలేదు మనకి. ఓకే, చూద్దాం ఇంకేమైనా సెట్ అవుతాం. ఈవినింగ్ కొంతమందికి మెసేజ్ చేస్తా. బ్రో ప్రొఫైల్ చూస్తున్నావా? షూట్ అయిపోయిన వాళ్ళు చూడు, మధ్యాహ్నం నుంచి ఇప్పుడు మధ్యాహ్నం నుంచి షూట్ అయిపోగానే చూడు, అవగానే చూడు బ్రో. ఇవాళ కొంచెం ఫిక్స్ చేసేద్దాం. కమాన్ గైస్, షూట్ చేసేద్దాం. హలో, హాయ్ గైస్, వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ హెల్మెట్ పెట్టి అసలు చెమట చూడండి ఎలా పెట్టింది నాకు, మొత్తం చెమట అనమాట. సో ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నా, వీడియో ఎడిటింగ్ చేస్తున్నా. ఎడిటింగ్ కంప్లీట్ చేసుకుని ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళిపోయి ఇంకా కాసేపు కాంటాక్ట్స్ చూడాలి. బ్రో నువ్వు కాంటాక్ట్స్ చూడు, ఓకేనా? నేను ఇప్పుడు ఎడిటింగ్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతా గైస్. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏంటి వర్క్ ఇది? ఒకటి వీడియో పోస్ట్ అర్జున్ బ్రో. ఇప్పుడు ఏంటి మళ్ళీ వీడియో పోస్ట్ ఉంది బ్రో, ఒకటి పోస్ట్ చేయాలి. ఎంతసేపట్లో అయితే 10 minutes. ఓకే సరే బ్రో, నీ వర్క్ ఏంటి బ్రో? నీ వైపు తిప్పుకో, కెమెరా వీడియో చేశారు, నీ వైపు తిప్పుకో. ఎవరు మాట్లాడితే వాళ్ళు అడుగు బ్రో. వీడియో షూట్ చేసావా? ఎప్పుడు పోస్ట్? సాయంత్రం. అంత యాక్టివిటీ ఉంది బ్రో. సాయంత్రం నువ్వు అంత యాక్టివ్ చూపిస్తే నువ్వే చూసుకోవాలి వీడియో చూసుకుంటా. సరేలే, నాకు కూడా లింక్ పెట్టు, నేను చూడను. లింక్ సో ఇప్పుడు వాళ్ళు అప్లోడ్ చేస్తా వీడియో. నేను మనకి వాళ్ళు అప్లోడ్ లేదు గైస్ ఏమి, వాళ్ళ మనం ఎడిటింగ్ వర్కే. సో ఇప్పుడు ఎడిటింగ్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ ఇంటికి వెళ్ళిపోవాలి, అదే టార్గెట్. సో లెట్స్ గో. సో గైస్, మా వాడు విజయవాడ నుంచి వచ్చేసాడు. ఎలా జరిగింది పెళ్ళి? బాగా జరిగింది. ఎంజాయ్ చేశారా? బాగా ఎంజాయ్ చేశాం. ఓకే. ఏంటి మరి సంగతి? వీడియోస్ షూట్లు ఏం లేవా ఇంకా? ఆల్రెడీ షూట్ చేసుకుని వెళ్ళాను, అది ఇవాళ కూడా వీడియో అప్లోడ్ చేశాను. ఓకే, ఇంకా రేపటి నుంచి ఇవాళ రెస్ట్ చేసుకొని రేపటి నుంచి స్టార్టా? ఓకే, మరి మన షార్ట్ ఫిల్మ్కి హీరోయిన్ ఇంకా దొరకలేదు, ఏంటి మరి ఏం చేద్దాం? వెతుకుదాం, ఇంకా ప్రొఫైల్ చూసి ఇంకా టైం మనం 25 కాల్ పెట్టాము, మరి ఇంకా సెట్ అవ్వాలి, ఎవరి ప్రొఫైల్ సెట్ అవ్వాలంత ట్రై చేస్తున్నాం. ఓకే, చూద్దాం. 25th కల్లా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, ఇంకా డిలే అయ్యేలా ఉంది. మోస్ట్లీ హీరోయిన్ తిరిగితే ఇంకా స్టార్ట్ చేద్దాం, రేపటి నుంచి తిరుగుతాం ప్లేసెస్కి అన్నిటికీ. ఓకే,
సో గైస్ ఇంకా మెయిన్ మా అమ్మ వాళ్ళందరూ వచ్చేసారనమాట. పాప చూడండి, మా పాప వచ్చింది ఆఫ్టర్ 10 days. సుగాడు హాయ్ బోల్, హాయ్ హాయ్. వీడియోస్ ఎప్పుడు వస్తాయి మేబీ? సో గైస్ వచ్చారనమాట వీళ్ళు. షూట్లో ఏం చేయలేదు ఊరు వెళ్ళిన తర్వాత. హలో అయిపోయిందా మీ స్క్రిప్ట్? స్ట్రిప్ ఏంటి? ఎన్ని వీడియోస్ చేసావు? ఒక వీడియో కూడా చేయలేదా? మరి ఏంటి ఛానల్ ఓపెన్ చేసి ఇంకా ఒక వీడియో కూడా చేయకుండా మధ్యలో? కొన్ని చేసాం కానీ పార్క్ లో వెళ్ళి అవి తీయడం అంత ఇదిగా రాలా. సో అప్పుడు అర్థమైంది నా విలువ. మరి ఎప్పుడు వచ్చి చెప్పు వీడియో. 2-3 days వెళ్ళాం పార్క్ క్యాష్ షూట్ కోసం. షూట్ చేయడానికి రీషూట్లా. సో గైస్ వీళ్ళతో అవ్వదు ఇంకా. ఎప్పుడు వచ్చి చెప్పు వీడియో. రేపు వచ్చిద్దా కన్ఫామా? నేను ఉన్నా, నాకు వర్క్ ఉంది రేపు. సరే గైస్ వీళ్ళది అవ్వదులే కానీ ఇంకా వీళ్ళ షూట్లు తొందరగా అవ్వవు. సో మన వర్క్ మనదే, వాళ్ళ వర్క్ వాళ్ళదే. ఇవాళ అయితే వీడియో షూట్ చేసాం. పొద్దున జిమ్కి వెళ్ళి ఫిట్నెస్ వర్కౌట్ చేసాం. ఈ 10 days అంటే కొంచెం ఫ్యామిలీ వాళ్ళు బయటకు వెళ్ళారు కాబట్టి వర్క్స్ మొత్తం నేనే చేసుకోవాల్సి వస్తుంది. సో ఎక్స్ట్రా వర్క్ అనమాట. అసలుకే టైం ఉండట్లేదు మనకి. సో రేపటి నుంచి ఇంకా మనకి షార్ట్ ఫిల్మ్కి ఇంకొంచెం స్పీడప్ చేస్తా. అవి చేయాల్సిన షూట్స్ అన్నీ అయిపోయినాయి ఇవాళతో. కొంచెం వర్క్ స్పీడప్ చేసి ఇంకా రేపైతే ఏదో ఒక మంచి అప్డేట్ ఇస్తా షార్ట్ ఫిల్మ్ గురించి. సో ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి. ఇంకా రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్.